శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి కార్తీక మాస అంతర్జాల పర్యటనలో పాల్గొంటున్న సభా సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈనాటి ఈ అంతర్జాల కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. అంతా లేచి నిలబడి ప్రార్థనలో పాల్గొనండి. ప్రార్థన అనంతరం తిరిగి కూర్చుని తదుపరి కార్యక్రమంలో శ్రద్ధగా పాల్గొనండి. ఇప్పుడు ప్రార్థన. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः. ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి, గాలి వలె వ్యాపించి, భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులు గాని, పూజ్యులు గాని, పవిత్రులు గాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి, స్థితి, లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు, కలిమిలేములు, ఘనాధికములు, బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మిన వారు నశించరు. నిన్ను ధ్యానించు వారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసికొని మమ్ము మాయలయందును, పాపములయందును, హింసలయందును పోనీయక నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి
మా కష్టములను దీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీన రక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే 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 నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఈనాటి కార్యక్రమంలో ముందుగా షష్ఠపీఠాధిపతి కవిశేఖర డాక్టర్ మురళీషా స్వామివారి యొక్క సూఫీ వేదాంత దర్శనం గ్రంథము నుండి పద్యము దాని భావము ఆలకించి తాత్విక జ్ఞానానుభూతిని పొందండి. తాను నిరీశ్వరుండైన తాత్వికుడే తాను గన్న విజ్ఞానము చేత బ్రహ్మనని చాటుచునుండే నిరీశ్వరత్వమవానిదా తోచిపోయనిక వాదములేటికి ఉన్నదంత తానైన యథార్థమందు కలదంచు తలంచు తపస్వి ముగ్ధుడై తత్వజ్ఞుడైన వాడు నిరీశ్వర భావనలో ఉన్న తానే బ్రహ్మనని తెలుసుకుంటాడు. అప్పుడు ఈశ్వర నిరీశ్వరవాదాలే ఉండవు. తానైనది ఒక్కటే, అదే యథార్థం. మిగిలినదంతా కలదంటే కలదు, లేదంటే లేదు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొంటున్న సభ్యులందరికీ నా నమస్కారములు. నీవే సర్వము విశ్వరూపము మహానిర్వాణ తేజంబు నానావిర్భూత కళాస్వరూప మధుపానానేక మాన్యమునందేవో మేము వచించు మాటలు భవతృప్తిని ప్రదీపించునో కావో మా పొరపాటు లెంచక మమ్మును కాపాడుమో ఈశ్వర. ఓ స్వామి, ఈశ్వర రసస్వరూపి, మేము చేసేటటువంటి పొరపాట్లను ఏవి కూడా ఎంచకుండా మా యొక్క మహోన్నతమైనటువంటి ఆ భక్తి విశ్వాసం లక్ష్యం తమ మీద ప్రసరింపచేసి మా యొక్క పొరపాట్లను క్షమించి మమ్ము మా కుటుంబ సభ్యుల్ని కూడా ఆశీర్వదించు స్వామి అని చెప్పి మనం ఎల్లప్పుడూ కూడా నమస్కారం చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే నీవే సర్వము విశ్వరూపము మహానిర్వాణ తేజంబు. ఆ స్వామి ఎటువంటి వారు అంటే విశ్వరూపం. ఈ సృష్టిలో ఉన్నటువంటి సచరాచరాత్మకమైనటువంటి జీవరాశిలోనే కాకుండా మానవాళిలోనే కాకుండా ఈ యొక్క అనేక విశ్వలో ఉన్నటువంటి అన్ని గోళాల్లోనూ కూడా స్వామి మనకి నిండి ఉన్నారు. అంచేత ఈ సృష్టిలో ప్రతి అణువులోనూ కూడా అణువరణ్యాన్ మహతో మహ్యాన్ యేషోనోరాత్మ అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా ప్రతి అణువులోనూ కూడా స్వామి నిండి ఉన్నారు. కాబట్టి మనం ఆ యొక్క స్వామిని సర్వాంతర్యామిగా భావించి ఎటువంటి పొరపాట్లు లేకుండా భక్తి విశ్వాసం లక్ష్యంతో స్వామినిగాన మనం వేడుకున్నట్లయితే మనకి ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నప్పటికీ కూడా వాటిని కూడా క్షమించి స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును మన మీద మన కుటుంబ సభ్యుల మీద కూడా ప్రసరింప చేసి మనల్ని పునీతులు చేయడం జరుగుతుందనేటువంటి రహస్యాన్ని అందరూ గ్రహించవలసిందిగా నా యొక్క మనవి. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. శ్రీ సద్గురువారి పాదపద్మములకు నా హృదయపూర్వక నమస్కారములు. మనకు అనేక ఆశీస్సులు ఇస్తూ మన కుటుంబాలను చల్లగా కాపాడుతున్న పూర్వ పీఠాధిపతులు అమ్మగారులు అందరికీ కూడా రాజమండ్రి శాఖ తరఫున అనేక నమస్కారములు అర్పించుకుంటున్నాను.
ఆత్మబంధువులు, ఆధ్యాత్మిక సింధువులైన పేటో సభా సభ్యులందరికీ నా నమస్కారములు. రాజమహేంద్రవరం పేరు వినగానే గుర్తుకు వచ్చేది గోదావరి. గోదావరి మాత ఎందుకు గొప్పది? ఇది దక్షిణ కాశీ కాబట్టి. అంతేకాదు, రేవా తీరే తహ కుర్యాత్ మరణం జాహ్నవి తటే దానం దద్యా కురుక్షేత్రే గౌతమ్యాం ప్రియం నమః. అంటే రేవా నది తీరాన్ని తపస్సు చేస్తే ముక్తి వస్తుంది, గంగా తీరాన్ని తనువు చాలిస్తే మోక్షం వస్తుంది, కురుక్షేత్రంలో దానం చేస్తే కైవల్య ప్రాప్తి కలుగుతుంది. గోదావరి నదిలో స్నానం ఆచరించినంత మాత్రాన పైరు చెప్పిన 3 కూడా లభిస్తాయి. అటువంటి పవిత్ర నదీ తీరాన్న శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ శాఖ పూర్వ పీఠాధిపతుల ఆశీస్సులతో ప్రస్తుత పీఠాధిపతుల అకుంఠిత దీక్షతో నిర్మించబడింది. పంచ దివ్యక్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతున్నది. శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక మాసంలో సద్గురు స్వామి వారు భక్తజనులకు అభౌతిక ఆశీస్సులు ప్రసాదించడానికి ఈరోజు రాజమండ్రి శాఖ పరిసర గ్రామాలని ఎంచుకున్నారు. కాబట్టి ఈరోజు మనం అంతా కూడా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఎంతో ఉన్నతంగా జీవిస్తూ గురువు గారు చెప్పిన పద్ధతుల్లో మనం నడుచుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. గురువు నమ్మకాన్ని బట్టే గురువు యొక్క విలువ మనకు తెలుస్తుంది, గురు పాదాల యొక్క విలువ కూడా మనకు తెలుస్తుంది. అసలు గురువు యొక్క పాదాలు మనం ఎందుకు పట్టుకోవాలి? పాదాలు ఏమో చాలా అధమస్థానంలో ఉంటాయి కదా అని అనుకుంటూ ఉంటారు. ఆ పాదాల విలువ మనం ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశం నుంచి అమెరికాకు వచ్చి ఒక నది ఒడ్డున ఆశ్రమం నిర్మించుకుని నివసిస్తున్న ఓ స్వామీజీ దగ్గరికి హిందూ మతంపై ఆసక్తి గల ఓ అమెరికన్ వచ్చి హిందూ మతం గురించి ఎన్నో పుస్తకాలు తీసుకుని వెళ్ళి చదివేవాడు. ఆ పుస్తకాలను తిరిగి ఇచ్చేసాక స్వామీజీతో ఇలా అన్నాడు, హిందూ మతంలో నాకు అంతా నచ్చింది, ఒక్కటి తప్ప, ఏమిటది అని ఆ స్వామీజీ అడిగారు. పాద నమస్కారములు. శిష్యులు గురువుగారి పాదాలను ఆశ్రయించడం. పాదాలు శరీరంలో అధమస్థానంలో ఉంటాయి. శరీరంలో బురద, మురికి, మట్టి లాంటివి అధికంగా ఉండేవి పాదాలకే. అలాంటి పాదాలకు పవిత్ర స్థానం ఇవ్వడం నాకు నచ్చలేదు. గురువు శరీరంలోని ఏదో ఒక అవయవం మీద గౌరవాన్ని ప్రదర్శించాలనుకున్నప్పుడు అది ఉన్నత స్థానంలో ఉన్న శిరస్సు పట్ల ప్రదర్శిస్తే బాగుంటుంది కదా అని అన్నాడు. గురువు కాలి బొటన వేళ్ళ నుంచి గంగాయములు ప్రవహిస్తూ ఉంటాయని, ఆ నీటిని శిష్యుడు తల మీద చల్లుకుంటే పవిత్రం అవుతుందని చదివాను. కానీ అదంతా ఊహతో కూడిన కల్పన తప్ప అందులో నిజం ఎక్కడుంది? అడిగాడు అమెరికన్ సీరియస్గా. స్వామీజీ చిన్నగా నవ్వారు. అలా నది ఒడ్డుకి వెళ్ళి మాట్లాడుకుందాం పదాన్ని కూడా తీసుకువెళ్ళారు. ఇద్దరు నది ఒడ్డుకి వెళ్ళారు. అక్కడ కొందరు జాలర్లు నదిలో చేపలు పట్టుకుంటున్నారు. నీళ్ళల్లో నిలబడి వలను దూరంగా విసురుతున్నారు. వలలో చేపలు పడ్డాక వాటిని పట్టుకుని బొట్టులో వేసుకుని మళ్ళీ వలను దూరంగా విసురుతున్నారు. జాలర్ల వలలో ఏ చేపలు పడుతున్నాయి? వారి పాదాల వద్ద ఉన్నవా లేక దూరంగా ఉన్న చేపల? ప్రశ్నించారు స్వామీజీ. దూరంగా ఉన్నవే చెప్పాడు అమెరికన్ వినమ్రంగా. భగవంతుడు ఆ జాలర్ వంటి వాడు. అతని చేతిలోని వల మాయ. దేవుడు విసిరే వలలో గురు పాదాలను ఆశ్రయించిన చేపలనే శిష్యులైన భక్తులు మాయకు చిక్కరు, దాంతో మోక్షాన్ని పొందుతారు. గురు పాదాలను ఆశ్రయించకుండా వాటికి దూరంగా ఉండే జీవులు మాయలో చిక్కుకుని జనన మరణ చక్రంలో పడి కొట్టుమిట్టాడుతూ ఉంటారు. వివరంగా చెప్పారు గురువు గారు. గురువు పాదాల మహిమను వర్ణించే శక్తి, సామర్థ్యములు ఎవరికీ లేవు. నా గురువు అధికం అని అందుకే అన్నారు. కాబట్టి గురువు పాదాన్ని ఆశ్రయించిన ఏ శిష్యుడికి కూడా ఎటువంటి బాధ, ఎటువంటి కష్టాలు, ఎటువంటి ఇక్కట్లు రావని మనం ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి మనం ఎటువంటి ఇబ్బందులు కానీ ఎటువంటి భేషజాలు కానీ పోకుండా గురువుగారి పాదాలను ఆశ్రయించిన వాళ్ళు ఎవ్వరికి కూడా ఎటువంటి బాధ, ఎటువంటి ఇబ్బంది ఉండదని మనకు దీనివల్ల అర్థమవుతుంది. ఇకపోతే స్వామివారు మనకి ఎన్నో మార్గదర్శకాలు ఇస్తూ ఉంటారు, ఎన్నో విషయాలు చెబుతూ ఉంటారు. ఆచరించడంలో మనం అలక్ష్యం చూపెడతాము, అశ్రద్ధ చేస్తాము.
దాని ఫలితాన్ని అనుభవిస్తాం. అనుభవించే వరకు కూడా మనకు అది అర్థం కాకుండా పోతుంది. స్వామివారు మనకి ఈ మధ్య రీసెంట్గా ప్రవేశపెట్టిన దాంట్లో త్రయీ సాధన తర్వాత చిన్న సంకల్పం పెద్ద ఆశీర్వాదం, అది మనకి చాలా సూక్ష్మమైంది, సూక్ష్మంగా మనకి ప్రసాదించి దాని ద్వారా మనని ముక్తి పదంలో నడిపించాలని స్వామివారు సంకల్పం. కాబట్టి ఈ చిన్న సంకల్పానికి మనం కల్పించుకుని పెద్ద ఆశీర్వాదం పొందడానికి మనం ఎప్పుడూ నిత్యం సిద్ధంగా ఉండాలి. ఎవరో వచ్చి అడుగుతారు, అడిగినప్పుడే మనం ఇద్దాము అన్న లెక్క ఎవరు కూడా పెట్టుకోకూడదు. అడిగితే ఇచ్చేది ఒక రకంగా ఉంటుంది, అడగకుండా ఇస్తే ఆ ఆశీస్సులు మరొక రకంగా ఉంటాయి. మరలా కొంతమంది ఏదో చెప్తారు, ఎందుకు రావడం లేదు అంటే నాకు ఆ వ్యక్తిని పడడం లేదు, ఈ వ్యక్తిని నచ్చడం లేదు అని చెప్తారు. ఆశ్రమాలకన్నా లేదా ప్రధాన ఆశ్రమాలకన్నా సరే ఒకటే చెప్తారు. మనం కృష్ణరాజు గురించో లేదా సూరిబాబు గురించో లేదా మరొక అప్పారావు గురించో మనం వెళ్ళడం లేదు. మనకు ముఖ్యం గురువు గారు. వారి గురించి మనం వెళ్తున్నాం, వారి ఆశీస్సుల గురించి వెళ్తున్నాం, వారి పాదధూళ్ళు సోకితే పవిత్రం అవుతామని వెళ్తున్నాం మనం. కాబట్టి అలాంటి వేషజాలు పోకుండా ఇంకా డబ్బు సమస్య తీసుకొస్తున్నారనే ఈ మన కైవల్య పదాన్ని చేరుకునే మార్గాన్ని మనం దూరం చేసుకోకుండా చక్కగా ఆరాధనలో చేసుకుంటూ ఈ చిన్న సంకల్పం పెద్ద ఆశీర్వాదాన్ని మనందరం నిమగ్నమై ఉండాలి. ఈ ఆరాధనలు చేసుకుంటున్నామండి, ఇంకోటి చేసుకుంటున్నామండి అని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. ఆరాధన అనేది మీ ఆరోగ్యానికి చేసుకుంటున్నారు, మీ పిల్లల భవిష్యత్తుకు చేసుకుంటున్నారు, మీరు ఇల్లు కట్టుకున్నప్పుడు, మీరు వాకళ్ళు కట్టుకున్నప్పుడు, మీరు సుఖ సంతోషాలతో ఉండడానికి చేసుకుంటున్నారు. అంతేగాని ఆశ్రమ నిర్వహణకు మీరు చేసుకోవడం లేదు. కాబట్టి అది వేరు, ఇది వేరు, ఆ ఆశీస్సు వేరు, ఈ ఆశీస్సు వేరు. ఈ ఆశ్రమ నిర్మాణానికి ఈ చిన్న సంకల్పం పెద్ద ఆశీర్వాదం అని పనికొస్తుంది. అది చేసినాడు ఇంకా మరి ఏది చేయవలసిన అవసరం కూడా రాకుండా ఉంటుంది. ఇది మీరు అందరూ అర్థం చేసుకుని స్వామివారి బాటలో నడుస్తూ వారి సంకల్పానికి మన అందరం కూడా వారు ఇచ్చిన నినాదానికి మనం కట్టుబడి ఈ చిన్న సంకల్పం చేసుకుని పెద్ద ఆశీర్వాదం పొందుదాము. ఈ రాజమండ్రి ఆశ్రమం పరిధిలో ఉన్న ఈ గ్రామాల యొక్క ప్రజలందరినీ స్వామివారు ఆశీర్వదించి వారికి ఏ కష్ట నష్టాలు రాకుండా అనేక సమస్యలతో ఉన్న పెళ్ళిళ్ళు కానీ లేదా చదువులు కానీ ఉద్యోగాలు కానీ అనారోగ్యాలు కానీ ఇవేమీ లేకుండా స్వామివారు మమ్మల్ని చల్లగా కాపాడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సద్గురు స్వామికి హృదయపూర్వక నమస్కారములు అర్పించుకుంటూ రాజమండ్రి శాఖ పరిసర గ్రామాల అన్ని శాఖల తరఫున ఈ అవకాశం నాకు ప్రసాదించినందుకు మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ కృష్ణంరాజు, రాజమహేంద్రవరం. కొద్ది క్షణాలలో స్వామివారి దివ్య సందేశం ప్రారంభమవుతుంది. శ్రద్ధాశక్తులతో ఆలకించి ప్రత్యక్షానుభూతిని పొందండి. కార్తీక మాసము 2024వ సంవత్సరము నవంబర్ 16వ తేదీ శనివారం నాడు ప్రత్యక్షముగా సద్గురు వర్యులు మన ప్రాంతాల్లో పర్యటించలేకపోయినా పరోక్షముగా అంతర్జాలము ద్వారా లేదా ఆన్లైన్ ద్వారా వారి యొక్క వీడియో సందేశం ద్వారా మన ప్రాంతాలైనటువంటి రాజమహేంద్రవరం, సీతానగరం, కొత్త తుంగపాడు, జేగురుపాడు, తొర్రేడు, రాజవొమ్మంగి మున్నగు ప్రాంతాల్లో ఉన్నటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు, సభ్యేతరులకు నా యొక్క హృదయపూర్వక మనస్సువాంజలులు. కార్తీక మాసంలో దీప ధూప నైవేద్యాలు దాన ధర్మాలతో ప్రకృతిని ఆరాధిస్తూ భగవతత్వాన్ని పొంది తరింపచేసుకుంటూ మానవత్వంలో ఈశ్వరత్వాన్ని గ్రహించి ధరించేటువంటి అనుభవపూర్వకమైన జ్ఞాన మార్గాన్ని మనం ఆచరించగలిగినట్లయితే మన దైనందిన జీవన విధానం సుఖవంతం కాబడేటువంటి అవకాశం మన అనుభవంలో మనకు తెలియబడుతుంది. అంచేత మనం తాత్విక జ్ఞాన మార్గంలో ఆచరించడం ద్వారా కలిగే ఫలము ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయం మన అనుభవంలో మనకి తెలియబడుతుంది, నిరూపణ కాబడుతుంది.
నిర్ధారణ కాబడుతుంది. అంచేత తత్వం యందు మన దృష్టి సారించడానికే మనం ప్రయత్నం చేయాలి. అందుకే సద్గురువర్యులు మనకు ప్రసాదించినటువంటి ఒక మహోన్నతమైనటువంటి సాధన కార్తీక మాసంలో ప్రతిరోజు మనం ఆచరించగలిగినట్లయితే ఆ ఆచరణ ద్వారా తదుపరి కాలంలో కూడా ఆ త్రయీ సాధన మనం నిత్యం ఆచరించే అవకాశం అలవాటుగా మార్చుకుని మనం ఆ విధమైనటువంటి ప్రయత్నం చేయటం వల్ల ఆ త్రయీ సాధన యొక్క అద్భుతమైనటువంటి ఫలితాలు మన జీవితానుభవంలో మనం పొంది తరించే అవకాశం మనందరికీ ఏర్పడుతుంది. త్రయీ సాధన అన్నప్పుడు మంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన. మంత్ర సాధన మన దైనందిన జీవన విధానంలో సద్గురువు చేత ప్రసాదింపబడినటువంటి మహామంత్రాన్ని మనం మనసులో మననం చేసుకుంటూ ఆ మహామంత్ర యొక్క అద్భుతమైనటువంటి శక్తి మన యొక్క జీవాణువుల్లో ప్రసరింపబడి జీవ చైతన్య పరిణామరూపమైనటువంటి శక్తిని మన శరీరానికి ప్రసాదింపచేస్తుంది. దానినే వైద్య పరిభాషలో మనం విశ్లేషించుకున్నట్లయితే ఇమ్యూనిటీ అని చెప్పబడుతుంది. ఆ విధంగా శారీరక శక్తి మనకి ఏర్పడుతుంది. అది మనుగడలో మనం చేసేటువంటి కార్యకలాపాలకు, అది ఆ ప్రయత్నాలకు మనకి ఎంతో ఒక చక్కని మహోన్నతమైనటువంటి ఆశీస్వరూపమైనటువంటి శక్తి మనకు ప్రసాదింపబడుతుంది. ఏ విధంగా అన్నప్పుడు మంత్రమే గురువు, గురువే మంత్రస్వరూపం. అంచేత మంత్రాన్ని మనం ధ్యానం చేసుకోవడం ద్వారా గురు స్వరూపాన్ని మనం ధ్యానింప చేసుకోగలుగుతున్నాం. ఆ గురు స్వరూపమైనటువంటి శక్తి ఆ ధ్యానం ద్వారా మనకు ఆశీస్వరూపంగా ప్రసాదింపబడుతుంది. ఆ విధంగా మంత్రధ్యానం ద్వారా మనకు ఆ సద్గురుమూర్తి యొక్క అద్భుతమైనటువంటి ఆశీస్సు మన యొక్క శారీరక వ్యవస్థలో ప్రసరింపబడి అది జీవ చైతన్య పరిణామరూపమైనటువంటి శక్తిని ప్రసాదించి, శారీరక శక్తి అన్నప్పుడు ఇమ్యూనిటీగా అది మన యొక్క దైనందిన కార్యకలాపాలకు ఉపయోగపడి మనం చక్కని ఫలితాలు మన జీవితానుభవంలో మన శారీరక శక్తి ద్వారా ఆయా కార్యకలాపాల యొక్క ఫలాలు మనం పొంది తరించే అవకాశం మనకు ప్రసాదింపబడుతుంది. ఇక రెండవ సాధన అయినటువంటిది జ్ఞాన సాధన. ఈ జ్ఞాన సాధన మానసిక విధానంలో మనసులో మంచి చెడుల యొక్క ఆలోచనను విశ్లేషింపజేసి మంచిని పొందుతూ చెడును తొలగింపజేసుకుంటూ తాత్విక ఆలోచన శక్తి మనలో పొంది తరింపజేసుకొని ఒక మహోన్నతమైనటువంటి ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానస్థితి మనస్సు పొందడం చేత మానసికమైనటువంటి తృప్తి, మనోశాంతి మనకు ఏర్పడుతుంది. ఆ మనోశాంతి చేత, మనోతృప్తి చేత మన ఆలోచనలో తాత్వికమైనటువంటి భావాలు ఉండడం చేత మనం నిర్వర్తించేటువంటి ఆయా కార్యకలాపాలన్నీ కూడా ఒక చక్కని సుఖవంతమైనటువంటి సుఖప్రదమైనటువంటి ఈ జ్ఞానస్వరూపమైనటువంటి అంశాలు, ఆజ్ఞలు, ఆదేశాలు మన శరీరానికి ప్రసరింపబడి ఆయా ఆజ్ఞలను అనుసరించి శరీరం ఆయా కార్యకలాపాలు సాగించడం ద్వారా ఒక మహోన్నతమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి జీవన మనుగడ మనం సాగించే అవకాశం మనకు ఏర్పడుతుంది. ఆ విధంగా తాత్విక జ్ఞానశక్తి మనలో తాత్విక ఆలోచనలు ప్రసరింపజేసి మనలో ఈ మానసిక మనోశక్తిని, మనోధైర్యాన్ని, మనోసంకల్పాన్ని, మానసిక తృప్తిని ప్రసాదించి మానసికంగా ఆరోగ్యంగా ఉండేటువంటి అవకాశాన్ని మనకు జ్ఞాన సాధన ద్వారా ఏర్పడుతుంది. ఆ విధంగా రెండవ సాధన అయినటువంటి జ్ఞాన సాధన ద్వారా మానసిక వ్యవస్థను ఒక సవ్య దిశలో పయనించేటువంటి దిశగా, ఒక దిక్సూచిగా మనకు ఆ జ్ఞాన సాధన మనసుకు ఉపయోగపడుతుంది. ఇక మూడవ సాధన అయినటువంటిది ధ్యాన సాధన. ఆ ధ్యాన సాధన మన యొక్క ఆత్మ, జీవాత్మ, పరమాత్మ స్వరూపమైనటువంటి ఈ మహోన్నతమైనటువంటి స్థితిని పొంది తరింప చేసుకోవడానికి మానసిక స్థితి నుండి జ్ఞానస్థితి పొందడం చేత అది ధ్యానంతో మిళితమై ఆ ధ్యానంలో ఒక అద్భుతమైనటువంటి శక్తి ప్రసరింపబడి అది చైతన్యవంతమైనటువంటి స్థితిగా ఆత్మ స్థితి యందు ఏర్పడి ఆ జీవాత్మ పరమాత్మ స్వరూపమైనటువంటి పరిణామం పొంది తరించేటువంటి ఒక అద్భుతమైనటువంటి స్థితి ధ్యాన సాధన. అది ఆత్మతత్వానికి ముముక్షత్వాన్ని పొంది తరించేటువంటి మార్గాన్ని తెలియజేస్తుంది. ఆ విధంగా ఆత్మతత్వానికి ధ్యాన సాధన, మానసిక తత్వానికి జ్ఞాన సాధన, శారీరక తత్వానికి మంత్ర సాధన, ఈ మూడు సాధనల యొక్క కలయికే త్రయీ సాధన. ఆ త్రయీ సాధన
మన నిత్య దైనందిన జీవన విధానంలో ఆచరించడం ద్వారా మనకు శారీరక భుక్తి, మానసిక తృప్తి, ఆత్మ ముముక్షత్వాన్ని పొంది తరించేటువంటి స్థితి మనలో ఏర్పడుతుంది. ఆ విధంగా ఈ మానవ జన్మకు కావలసినటువంటి 3 అంశాలు 3 సాధనల ద్వారా 3 తత్వాలకు పొంది తరించేటువంటి అవకాశం సద్గురుమూర్తి ప్రసాదించినటువంటి త్రయీ సాధన ద్వారా మనం ప్రతిరోజు ఆచరించగలిగినట్లయితే మనం కలిగేటువంటి ఫలితాలు మనకు ఒక చక్కని అనుభూతిని, ఆనందాన్ని తెలియజేస్తాయి. అదేవిధంగా మన యొక్క ఆరోగ్యాన్ని, ఆయుష్ని పెంచుతాయి. అదేవిధంగా మన యొక్క దైనందిన జీవన విధానంలో వచ్చేటువంటి ఆటుపోటులను, ఒత్తిడిలను, అశాంతి, అలజడి, ఆందోళన, అసహనము, ఉద్రేకము ఇత్యాది విషయాలన్నీ కూడా మనం పరిష్కరించుకొని మనం సుఖవంతమైన, ఆరోగ్యకరమైనటువంటి జీవన మనుగడ సాగించేటువంటి అవకాశం మనకు త్రయీ సాధన ద్వారా మన అనుభవంలో పొంది తరించే అవకాశం మనకి ఏర్పడుతుంది. కానీ మనం కొంత సమయం దీని గురించి, ఈ త్రయీ సాధన గురించి వెచ్చించవలసి ఉంది. సుమారు ఒక 30 నిమిషాల నుండి 45 నిమిషాల కాలాన్ని మనం ప్రతిరోజు వెచ్చించగలిగినట్లయితే త్రయీ సాధన యొక్క అద్భుత ఫలితాలు మన అనుభవంలో మనకే తెలియబడుతూ మనకు అది ఒక చక్కని దివ్యానుభూతిని ప్రసాదిస్తూ మన జీవన మనుగడలో ఒక మహోన్నతమైనటువంటి మార్గదర్శకమైనటువంటి దిక్సూచిగా మనకు తెలియబడుతుంది. కనుక మనం ఆచరించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఏదైనా పొందాలనుకున్నప్పుడు మనం ప్రయత్నం చేసి ఆచరించగలిగితేనే వాటి యొక్క ఫలితాలు మనకు లభిస్తాయి. ఏ ప్రయత్నం చేయకుండా ఫలితం రావాలి అంటే అది రాదు, కష్టసాధ్యము, లభించదు. కనుక సద్గురు ప్రసాదించినటువంటి ఆ మహోన్నతమైనటువంటి త్రయీ సాధన మనం ప్రతిరోజు 30 నిమిషాల నుంచి 40 నిమిషాల పాటు మనం ప్రతిరోజు ఆ సమయాన్ని వెచ్చించగలిగినట్లయితే కలిగే ఫలితం మనకు అనుభవంలో నిరూపణ కాబడుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రయత్నం, ఈ త్రయీ సాధన ఆచరించాలి ప్రతిరోజు అనేటువంటి జిజ్ఞాస మనలో ఏర్పరచుకోవాలి, సంకల్పం మనలో ఏర్పరచుకోవాలి. అంచేత కార్తీక మాసం ఈ పవిత్రమైనటువంటి సంకల్పాన్ని ఈ 30 రోజుల కాలం మనం ఆచరించగలిగినట్లయితే ఆ తదుపరి కాలంలో కూడా ప్రతిరోజు ఒక అలవాటుగా మారిపోయి ప్రతిరోజు దినచర్యలో ఈ యొక్క కాలాన్ని మనం త్రయీ సాధనకు వెచ్చించడం అనేటువంటిది ఒక లక్ష్యంగా మార్చుకొని మనం ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే అది శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని మనం ప్రసాదింపజేసి మన యొక్క జీవన తత్వంలో జీవన విధానాన్ని, అర్థాన్ని పరమార్థంగా పరిణామ రూపంలో పొంది తరించేటువంటి ఒక మహోన్నతమైనటువంటి స్థితి ముముక్షత్వంగా తెలియపరచబడుతుంది. ఆ విధంగా మన యొక్క దైనందిన జీవన విధానాన్ని సుఖవంతం చేసుకుంటూ ఇహానికి, పరానికి అంటే భౌతికానికి, అభౌతికానికి కావలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి మనం పొంది తరించే అవకాశం మనకు ప్రసాదింపబడుతుంది. అంచేత ఈ కార్తీక మాసంలో దీప, ధూప, నైవేద్యం, దాన ధర్మాలు, దాతృత్వ కార్యక్రమాలు మనం చేయగలిగినట్లయితే ఆ యొక్క తాత్విక జ్ఞానం యొక్క మహోన్నతమైనటువంటి శక్తి మనం పొందుతూ మన కుటుంబ సభ్యులకు ప్రసాదింపబడుతూ మన దైనందిన జీవన విధానంలో మనం ఈ జీవించి ఉన్న కాలంలో మనం చేసినటువంటి మంచి పనుల యొక్క ఫలితాలు మనకు ఒక మహోన్నతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు పొంది తరించే అవకాశం మనకు ప్రసాదింపబడుతుంది. కనుక ఈ యొక్క పవిత్రమైనటువంటి భగవత్ ప్రీతిపాత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో మనం ఈ త్రయీ సాధన ఆచరణాత్మకమైనటువంటి విధానంలో మనం ప్రయత్నం చేయగలిగినట్లయితే మనలో ఈ త్రయీ సాధన ఒక అద్భుతమైనటువంటి ఫలితాలు మనకు అనుభవంలో పొంది తరించే అవకాశం మనకు కలుగుతుంది. ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ త్రయీ సాధన మన యొక్క దినచర్యలో ఒక ఆచరణగా అలవర్చుకుని ప్రయత్నం చేస్తూ సద్గురు ఆశించేటువంటి యజ్ఞము నా మొక్క నా శ్వాస అనేటువంటి యజ్ఞంలో మనం పాల్గొని ఈ కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కరూ 3 మొక్కలు చొప్పున నాటగలిగినట్లయితే ఆ 3 మొక్కల్లో బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపమైనటువంటి త్రిమూర్త్యాత్మక స్వరూపమైనటువంటి గురు స్వరూపం యొక్క అద్భుతమైనటువంటి శక్తి
మన ఇంట వంట, మన ఇంట్లో ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం ఆ గురు స్వరూపమైనటువంటి ఆశీస్సు ఆ మొక్కల ద్వారా పొందడం ద్వారా మనకు ఒక చక్కని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మన ఇంట్లో ఏర్పరచుకోవచ్చు. అదేవిధంగా మనం ఈ పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం ద్వారా మనం భూగ్రహం సురక్షితంగా ఉండేటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం మనం ఏర్పరచుకోవడానికి అవకాశం మనకు కలుగుతుంది. కనుక మన వంతు బాధ్యత మనం ప్రతి ఒక్కరూ మనం చేయగలిగినట్లయితే అది తోటి జీవరాశికి మనకు చేసుకునేటువంటి సేవగా పరిగణింపబడుట చేత అది ఒక అద్భుతమైనటువంటి భగవత్ సేవగా తెలియబరచబడుతుంది. అంచేత ఈ కార్తీక మాసంలో మనం ఈ 3 మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని మనం ఆ యజ్ఞంలో పాల్గొని సద్గురు యొక్క ఆశీస్సులు ఆ మొక్కల నుండి ఫలితాల రూపంలో పొంది ఆ ఫలాలని మనం నైవేద్యం రూపంలో భగవంతుని యొక్క సాన్నిధ్యంలో సమర్పించుకుని అది స్వీకరించడం ద్వారా మొక్క ద్వారా గురు స్వరూపమైనటువంటి శక్తి ఆ భగవత్ సాన్నిధ్యంలో ఫలాలు నైవేద్యం కింద సమర్పించడం ద్వారా అది అద్భుతమైనటువంటి మరొక శక్తి ఆ భగవంతుని యొక్క శక్తి ప్రసాదింపబడి అది ఒక అద్భుతమైనటువంటి మహోన్నతమైనటువంటి శక్తిని మన శరీర జీవాణువుల్లో పొంది అది ఒక చైతన్యవంతమైనటువంటి స్థితిని కలిగిస్తుంది. కనుక మనం ఈ సూక్ష్మమైనటువంటి ఈ సులభమైనటువంటి ఈ చిన్న సేవ మనం చేయగలిగినట్లయితే 3 మొక్కలు నాటడం అనేటువంటి చిన్న సేవ చేయగలిగినట్లయితే అది మనకు అద్భుతమైనటువంటి ఫలితాలు మనకు, మన కుటుంబానికి, మన ఇరుగు పొరుగు వారికి, మనం నివసించే పరిసరాలు, మన పర్యావరణాన్ని పరిరక్షించుకోవడంలో ఒక అద్భుతమైనటువంటి శక్తి సమకూర్చుకున్నట్లు అవుతుంది. అది ఒక భగవత్ సేవగా తెలియబరచబడుతుంది. కావున ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించి ఈ యజ్ఞంలో పాల్గొంటూ సద్గురు ప్రసాదించినటువంటి త్రయీ సాధన కార్తీక మాసంలో ఆచరిస్తూ అది అలవాటు కింద మార్చుకుని తదుపరి కాలంలో ఒక చక్కని అద్భుతమైనటువంటి జీవన సంస్కారాన్ని పొంది ధరించవలసిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు. కార్తీక మాస అంతర్జాల పర్యటన సూచనలు. కార్తీక మాస అంతర్జాల పర్యటన కార్యక్రమం నవంబర్ 3వ తేదీ నుండి నవంబర్ 27వ తేదీ వరకు ప్రతిరోజు సాయంకాలం 5 గంటల నుండి 6 గంటల వరకు నిర్వహింపబడును. సభా సభ్యులందరూ భక్తి, విశ్వాసం, లక్ష్యంతో కార్తీక మాస అంతర్జాల ఆరాధనలోను హారతిలోనూ కూడా పాల్గొనవలెను. స్వామి మన గ్రామాలకు భౌతికంగా వచ్చినప్పుడు ఏ విధమైన భక్తి విశ్వాసంతో సభలో పాల్గొంటామో అదే విధమైనటువంటి భక్తి విశ్వాసంతో అంతర్జాల పర్యటన కార్యక్రమంలో కూడా పాల్గొనవలెను. మీ గ్రామాలలో స్వామివారి అంతర్జాల పర్యటనలో ఉన్నప్పుడు సభా సభ్యులందరూ మీ గృహాలలో స్వామి ఫోటో వద్ద దీపారాధన చేసి ప్రసాదం ఉదకం పెట్టుకొని హారతి అనంతరం కుటుంబ సభ్యులంతా అత్యంత లక్ష్యంతో ప్రసాదము ఉదకం స్వీకరించి స్వామివారి దివ్యమైన శుభాశిస్సులు పొందవలెను. శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక చక్రవర్తులు డాక్టర్ ఉమ్రాలిషా స్వామివారికి నా సాష్టాంగ నమస్కారములు. పరమ పవిత్రమైన కార్తీక మాస పుణ్యకాలం సాక్షాత్తు ఈశ్వర రసస్వరూపి పీఠాధిపతి డాక్టర్ ఉమ్రాలిషా స్వామివారు నవంబర్ 16వ తేదీ శనివారం నాడు రాజమహేంద్రవరం డివిజన్, రాజమహేంద్రవరం మహానగరంలోను, సీతానగరం, యస్తొంగపాడు, జేగూరుపాడు, తొర్రేడు, రాజవమ్మంగి తదితర గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో అనుగ్రహ భాషణ రూపంలో ప్రసరం చేయడం జరిగింది. మరి స్వామి మనకి ఏం చెప్తున్నారు అంటే జ్ఞాన చైతన్యం చాలా అవసరం అంటున్నారు. మరి ఆ జ్ఞాన చైతన్యంలో భాగంగా మనం పిఠాపురంలో ప్రతి గురువారం కూడా మనం నేర్చుకుంటున్నాం. ఈ సభాధర్మ పదమున కెరగువారు క్షేమములు గాంచి ఇష్టార్థ సిద్ధిబడసి జన్మ తరియింప కలికల్మషముల తొలగ శాశ్వత ఆనంద సాంద్రులై సాగుచుంద్రు అని చెప్పి స్వామి మనకి తెలియచేస్తున్నారండి. ఈ సభాధర్మ పదమున కెరగువారు అంటే ఏంటి? శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠానికి ఎవరైతే వస్తారో క్షేమములు గాంచి అన్నీ మంచి జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ మనసులో ఏది కోరుకుంటే అది జరుగుతుందండి. ఇష్టార్థ సిద్ధిబడసి వాళ్ళ మనసులో అనేక రకాలైనటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. జన్మ తరియింప 84 లక్షల జడజన్మల తర్వాత వచ్చినటువంటి మానవ జన్మకి
త్రయీ సాధన ద్వారా జీవాత్మ పరమాత్మ స్వరూపంగా పరిణామం చెందేటటువంటి జ్ఞానాన్ని కూడా స్వామి ఉపదేశిస్తారు. కలికల్మషములు తొలగా అంటే 84 లక్షల జడజన్మల్లో ఉన్నటువంటి కలికల్మషాలను తొలగించి ముక్తిని ప్రసాదిస్తారనమాట. అప్పుడు ఏమొస్తుంది మనకి? శాశ్వత ఆనంద సాంద్రులై సాగుచుందురు. అప్పుడు యథార్థమైనటువంటి ఆనందం, శాశ్వతమైనటువంటి ఆనందం, ఆ యొక్క రసస్వరూపంలో మనం చేరినట్లయితే అదే యథార్థమైనటువంటి ఆనందం, అదే సంపూర్ణమైనటువంటి ఆనందం. మరి అటువంటి శాశ్వతమైనటువంటి ఆనందం కోసం మనం ప్రయత్నం చేయాలి, కానీ టెంపరీగా వచ్చేటటువంటి ఆనందాల కోసం, టెంపరీగా వచ్చేటటువంటి బెనిఫిట్స్ కోసం, అశాశ్వతమైనటువంటి విషయాల కోసం మనం వెంపర్లాడకూడదు అని చెప్పి స్వామి మనకి మహోన్నతమైనటువంటి ఈశ్వర రహస్యాన్ని తెలియచేస్తున్నారండి. అందుకనే స్వామి మనల్ని సాకార రూపంలో మనల్ని రక్షిస్తుంటారు. మరి అంటే ఏ విధంగా అంటే, మరి పూర్వకాలంలో మనం తీసుకున్నట్లయితే శ్రీకృష్ణ పరమాత్మ పాండవుల్ని అనేక సందర్భాల్లో రక్షించడం జరిగింది. పాండవులకి ఎప్పుడూ కూడా అన్యాయం చేయాలి, అహితం కలిగించాలి అనేటువంటి ఉద్దేశం చొప్పునే దుర్యోధనుడు ఎప్పుడూ కూడా చండ కోపనుడై దూర్వాస మహాముని ఒకసారి ఆ యొక్క పాండవుల చెంతకి పంపిస్తాడు. ఏం చేద్దంటే మాయాజోదంలో ఓడిపోతారు వాళ్ళు. ఆ మాయాజోదంలో ఓడిపోయినప్పుడు అరణ్యవాసానికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి వస్తుందన్నమాట. ఆ అరణ్యవాసంలో అనేక బాధలు పడుతుంటారు. అవి సరిపోక ఇంకా మళ్ళా వాళ్ళని మొత్తం శాశ్వతంగా నాశనం చేసేద్దాం అనేటువంటి ఉద్దేశంతో దూర్వాస మహర్షి అంటే ఏంటంటే మహాకోపిస్ట్, ఏం తేడా వచ్చినా సరే వెంటనే శపించేయడం జరుగుతుంది అనమాట. సో అతని యొక్క శాపానికి పాండవులందరినీ కూడా బలి చేద్దాం అనేటువంటి ఉద్దేశం చొప్పున ఆ దుర్యోధనుడు ఆ దూర్వాస మహాముని వాళ్ళ దగ్గరికి పంపిస్తాడు. పంపించి నాకు ఆకలేస్తుంది, భోజనం పెట్టండి అంటాడు అనమాట. సో అతనితో పాటు అతని యొక్క శిష్యగణం అంతా కూడా వస్తారు. అప్పుడుకే భోజనాలన్నీ కూడా పూర్తయిపోతాయి. అక్షయ పాత్ర అనేటువంటిది ఉంటుందన్నమాట ఆ ద్రౌపది వద్ద. ఆ అక్షయ పాత్ర మొత్తం కడిగేసేసి బోర్లించేస్తుంది. ఇక అక్షయ పాత్ర ఒకసారి తిరిగి కడిగేసి బోర్లించేస్తే ఇంకా దాంట్ నుంచి మనం ఎటువంటి పదార్థం రాదు. కానీ వీళ్ళు వచ్చేసారు. వచ్చి నదిలో స్నానం చేసి రండి, మేము ఏర్పాట్లు చేస్తామని అన్నారు పాండవులు. ఏ విధంగా ఏర్పాటు చేయాలో అర్థం కాక అప్పుడు మరి వీళ్ళకి ఆపద్బాంధవుడు ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. అంచేత ద్రౌపదీదేవి ఆ శ్రీకృష్ణ పరమాత్మని తలుచుకునేటోడికి ఆ శ్రీకృష్ణ పరమాత్మ భౌతికంగా కూడా ఆ వారి యొక్క ఆ మహోన్నతమైనటువంటి ఆ యొక్క గిన్నెలో అక్షయ పాత్రలో ఏదో ఒక మూల చిన్న పిసర అంటుకుని ఉంటుందన్నమాట. సో ఆ విధంగా అంటుకుని ఉండడం వల్ల వెంటనే అది ఇంకా ఆటోమేటిక్గా అక్షయ పాత్రలా తయారైపోయి 800 మంది వచ్చినప్పటికీ కూడా ఆహారం పెట్టేసేసి సృష్టిగా సంతోషంగా భోంచేసి పాండవులను ఆశీర్వదించి మరీ వెళ్ళిపోతారనమాట. అంటే ఏమిటి, అక్కడ ఆ కౌరవులు దుర్యోధనుడు అన్యాయం చేయాలి, పాండవులను నాశనం చేయాలి అని అనుకున్నప్పటికీ కూడా ఆ స్వామి ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ సాకార రూపంలో ఆ యొక్క పాండవులందరినీ కూడా రక్షించడం జరిగింది. అందుకనే పీఠాధిపతులని కానీ సద్గురు స్వరూపుని కానీ అవతారమూర్తిని కూడా మనం ఏమంటారంటే జగన్నియంత, దేవాది దేవుడు, అఖిల లోకేశ్వరుడు, భగవత్ స్వరూపమే సద్గురు స్వరూపము. అంచేత మన సద్గురు స్వరూపం ఎటువంటిదండి? భగవత్ స్వరూపం. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ. అంచేత త్రిమూర్త్యాత్మకమైనటువంటి సద్గురు స్వరూపమే మన స్వరూపం. అంచేత అటువంటి మహానుభావుడు మనకి సద్గురుగా లభించారు. అంచేత ఈ చరాచర విశ్వానికి అంతటికీ కూడా సృష్టికర్త ఎవరు అంటే, ప్రళయ స్వరూపుడు ఎవరు అంటే, ఈ చరాచర విశ్వం యొక్క అస్తిత్వానికి మూలకారకుడు ఎవరు అంటే ఆ పరమ పురుషుడే మన సద్గురు స్వరూపం. అటువంటి మహానుభావుడు మనకి సద్గురుగా లభించడం మనందరికీ యొక్క అదృష్టం. అలౌకిక రూపంలో కూడా స్వామి మనల్ని రక్షించడం జరుగుతుంది. అదేవిధంగా శ్రీకృష్ణ పరమాత్మ కూడా అలౌకిక రూపంలో కూడా భక్తుల్ని రక్షించినటువంటి ఉదాహరణ మనం తీసుకున్నట్లయితే, దుష్టుడైనటువంటి దుశ్శాసనుడు ద్రౌపదీదేవిని జుత్తు పట్టుకుని లాక్కొచ్చి ఓడిపోయిన సందర్భంలో, ఓడిపోయినప్పుడు మాయాజోదంలో ఓడిపోయినటువంటి సందర్భంలో దుర్యోధనుడు ఆర్డర్ వేస్తాడనమాట. ఆ దుర్యోధనుడు ఆర్డర్ మేరకు దుశ్శాసనుడు వెళ్ళి ఆవిడని తీసుకొచ్చి నిండు సభలో అవమానిందాం అని చెప్పి ఆ బట్టలు ఎప్పుడు మొదలు పెడతాడనమాట. అప్పుడు ఆవిడ ఏం చేస్తుందంటే, ఎవరో ద్రౌపదీదేవి శ్రీకృష్ణ పరమాత్మని ప్రార్థించడం చేస్తుంది. అప్పుడు కరుణామయుడైనటువంటి ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ ద్వారక నుండి పరుగున వచ్చి ధర్మరూపంతో ఆమెకు వస్త్రంలో దాగి ఉండి ఆమె గౌరవాన్ని కాపాడడం జరుగుతుందన్నమాట.
మరి ఈ విధంగా ఎన్నో వేల చీరలు, లక్షల చీరలు ప్రసాదిస్తాడు. ఇంకా అవి ఇప్పలేక అతడు కళ్ళు తిరిగి పడిపోతాడండి దుశ్శాసనుడు. అతడే అలసిపోతాడు కానీ ఎక్కడ కూడా ఇంత పిసరు కూడా చెల్లించకుండా నమస్కారం పెట్టుకుంటూ ఆ స్వామిని, ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మని లక్ష్యంలో పెట్టుకుని అలాగ నిలబడుతుంది అనమాట. సో ఆ విధంగా అలౌకిక రూపంలో కూడా మన సద్గురువు కానీ, శ్రీరామచంద్రమూర్తి కానీ, శ్రీకృష్ణ పరమాత్మ కానీ, అవతారులందరూ కూడా అలౌకిక రూపంలో కూడా సభ్యుల్ని రక్షించడం అనేటువంటిది జరుగుతుంది అనేటువంటి రహస్యాన్ని మనం గ్రహించాలి. అదేవిధంగా ఒకసారి లాక్షాగృహంలో కూడా ఆ లాక్షాగృహం అంటే ఏంటంటే ఇట్టే ఫైర్ అంటుకుంది అంటే ఇంకా అందరూ చచ్చిపోవాల్సింది అందులో. సో అటువంటి లాక్షాగృహంలో కూడా వాళ్ళని పెట్టి దాన్ని అంటించేసి పాండవులను తుదముట్టించడానికి కూడా ప్రయత్నం చేస్తాడు. కానీ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మహోన్నతమైనటువంటి అభౌతికమైనటువంటి ఆ ఈశ్వర రసస్వరూప తేజస్సు వాళ్ళ మీద ప్రసరించడం వల్ల అప్పుడు వాళ్ళు ఆ లాక్షాగృహం నుంచి కూడా రక్షింపబడడం జరిగినటువంటి విషయం మనకు కూడా తెలుసు. అంచేత అదేవిధంగా మన పీఠాధిపతులు సద్గురువు కూడా తన యొక్క యోగ బలంతో కాలచక్రాన్ని, జగచ్చక్రాన్ని, యుగ చక్రాన్ని రేయింబౌళ్ళు తిప్పుతూ ఉంటాడు. కాలానికి, మృత్యువుకు, చరాచర ప్రపంచానికి అతడు ఒక్కడే ప్రభువు, అతడే మన సద్గురు స్వరూపం. మనందరికీ కూడా చాలా అనుభవాలు ఉన్నాయి. మన కుటుంబాల్లో మన వాళ్ళని ఏ విధంగా స్వామి రక్షించారు, అభౌతికంగా ఏ విధంగా రక్షించారు, భౌతికంగా ఏ విధంగా రక్షించారు అనేటువంటి దానికి అనేక రకాల ఉదాహరణలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలోనే మా అమ్మగారిని 2 వారాల క్రితం హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు అర్జెంటుగా సర్జరీ చేయాలి, పేగు మీద పేగెక్కింది అని చెప్పి 24 గంటల్లో సర్జరీ చేయకపోతే చనిపోతుంది అని డాక్టర్లు తేల్చి చెప్పేశారు. కానీ స్వామికి చెప్పేవాడికి ఏమీ అవసరం లేదండి, చక్కగా వారం రోజులు ఈ లక్షవారం నుంచి వచ్చే లక్షవారం వరకు కూడా లిక్విడ్స్ మీద చేయండి, ఆటోమేటిక్గా ఆవిడే వెంటనే తేరుకుంటారు అని చెప్పారు. ఆ విధంగానే స్వామి ఆజ్ఞ ప్రకారంగా లిక్విడ్స్ మీద వెళ్ళేవాడికి కరెక్ట్గా ఈ లక్షవారం నుంచి వచ్చే లక్షవారం లోపల ఆవిడ తేరుకున్నారు. ఆపరేషన్ సర్జరీ కూడా అవసరం లేకుండా చక్కగా ఇప్పుడు మామూలుగా మసులుతున్నారు అనమాట. మరి అది సద్గురువు యొక్క మహోన్నతమైనటువంటి యోగ బలం. సద్గురు కాలచక్రాన్ని కూడా, జగచ్చక్రాన్ని కూడా, యుగ చక్రాన్ని కూడా రేయింబౌళ్ళు తిప్పుతూ ఉంటాడు. అంచేత ఈ జగత్తు అంతా కూడా సద్గురు యొక్క స్వాధీనంలో ఉంటుంది. ఈ యొక్క కాలచక్రం అంతా కూడా సద్గురు యొక్క స్వాధీనంలో ఉంటుంది. అంచేత కాలానికి కానీ, మృత్యువుకి కానీ, చరాచర ప్రపంచానికి కానీ మనం ఏమి కూడా భయపడాల్సిన అవసరం లేదు. మనం స్వామి యందు అత్యంత భక్తి, విశ్వాసం, లక్ష్యంతో ఉంటూ స్వామి చెప్పినటువంటి ఆ మహోన్నతమైనటువంటి ఈ పీఠాన్ని ఒక అంతర్జాతీయ స్థాయి ఆశ్రమంగా తీర్చిదిద్దడానికి అవసరమైనటువంటి చిన్న సంకల్పం, పెద్ద ఆశీస్సు. చిన్న సంకల్పం మనం పెట్టుకున్నట్లయితే పెద్ద ఆశీస్సుని మనం, మన కుటుంబ సభ్యులు పొందగలుగుతాం. అదేవిధంగా జ్ఞాన చైతన్యం కోసం తత్వజ్ఞానం మాసపత్రికను మనం పొంది రోజుగా పేజీ చదువుకున్నట్లయితే ఆత్మజ్ఞాన స్వరూపులుగా పరిణామం చెందుతాం. అదేవిధంగా పర్యావరణానికి స్వామి ప్రతి ఒక్కరు కూడా 3 మొక్కలు నాటమంటున్నారు. ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలోనే కూడా ప్రతి ఒక్కరు కూడా 3 మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ కూడా స్వామికి మనందరూ కూడా అండదండలుగా కూడా మనం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మన గ్రామాల్లో జరుగుతున్నటువంటి ఆరాధనా కార్యక్రమాలకు కూడా చక్కగా హాజరవుతూ ఉన్నట్లయితే ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సు మన మీద, మన కుటుంబ సభ్యుల మీద కూడా ప్రసరింపచేస్తారు. అదేవిధంగా మనకి పీఠాపురంలో జరుగుతున్నటువంటి అనేక సభల్లో మరి వచ్చినటువంటి వేలాది మందికి స్వామి అన్నదానం చేస్తుంటారు. అంచేత అటువంటి అన్నదాన ఫలితాన్ని కూడా మనం పొందాలి అంటే మనం ఆ పిఠాపురంలో జరిగేటువంటి గురువారం సభల్లో కానీ, లేదా కార్తీక పౌర్ణమి సభలో కానీ, ఏదో ఒక సభలో మనం ఆరాధనా కార్యక్రమం ద్వారా మనం అన్నదాన కార్యక్రమంలో కూడా పాల్గొనడానికి మహోన్నతమైనటువంటి అవకాశం ఉంది. అంచేత మన సద్గురువు తన యొక్క యోగ బలంతో, తన యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూపం తేజస్తో కాలచక్రాన్ని, జగచ్చక్రాన్ని, యుగ చక్రాన్ని రేయింబవళ్ళు తిప్పుతూ ఉంటారు. కాబట్టి కాలానికి, మృత్యువుకు, చరాచర ప్రపంచానికి కూడా మనం ఏమీ కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. అంచేత ఈ సృష్టి అంతటికి కూడా ప్రభు ఎవరు అంటే సద్గురు స్వరూపి. అటువంటి సద్గురు స్వరూపి పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాస పుణ్యకాలంలో కార్తీక మాస అంతర్జాల పర్యటన ద్వారా నవంబర్ 16వ తేదీ శనివారం నాడు స్వామి రాజమహేంద్రవరం, సీతానగరం, కొత్త తొంగపాడు, జేగురుపాడు, తొర్రేడు, రాజవొమ్మంగి తదితర
మహానగరాల్లోనూ, నగరాల్లోనూ, పట్టణాల్లోనూ, గ్రామాల్లోనూ కూడా స్వామి యొక్క అనుగ్రహ భాషణ ద్వారా ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్ రూపంలో ప్రకటించడం జరిగింది. మరి ముందుగా రాజమహేంద్రవరం పట్టణంలో స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వాలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్ రూపంలో పొందారు శ్రీ అల్లూరి సత్యనారాయణ రాజు గారు, శ్రీమతి దుర్గావతి, చిరంజీవులు ఉమా కిరణ్, ఉమా తేజస్విని, తండ్రి గారు సూర్యనారాయణ రాజు గారు, తల్లిగారు శ్రీమతి స్వర్గీయ సుభద్రమ్మ గారు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్ రూపంలో పొందారు శ్రీ అల్లూరి సత్యనారాయణ రాజు గారు, శ్రీమతి దుర్గావతి దంపతులు, చిరంజీవులు ఉషా కిరణ్, ఉమా తేజస్విని, తండ్రి గారు సూర్యనారాయణ రాజు గారు, తల్లిగారు స్వర్గీయ సుభద్రమ్మ గారు మరియు వారి కుటుంబ సభ్యులు. అనంతరం స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి రెండవ కుటుంబం శ్రీ దంతులూరి కృష్ణరాజు, శ్రీమతి సుశీల దంపతులు, వారి కుమారులు రవితేజ వర్మ, కోడలు దీప్తి వర్మ, మనవడు తనీష్ వర్మ, వారి చిన్న కుమారుడు రాజీవ్ వర్మ, కోడలు అన్నపూర్ణ, మనవలు చిరంజీవి ఆద్విక్ వర్మ, చిరంజీవి రుత్విక్ వర్మ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్ రూపంలో పొందారు శ్రీ దంతులూరి కృష్ణరాజు, శ్రీమతి సుశీల దంపతులు, రవితేజ వర్మ, దీప్తి వర్మ, తనీష్ వర్మ, రాజీవ్ వర్మ, అన్నపూర్ణ, చిరంజీవి ఆద్విక్ వర్మ, చిరంజీవి రుత్విక్ వర్మ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్ రూపంలో పొందడం జరిగింది. అనంతరం స్వామివారిని వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి మరొక కుటుంబం శ్రీ పుల్ల కలికిమూర్తి గారు, శ్రీమతి నాగవేణి దంపతులు, చిరంజీవులు ఉమామహేశ్వరి, రమ్యశ్రీ, దీపక్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్ రూపంలో పొందారు శ్రీ పుల్ల కలికిమూర్తి, శ్రీమతి నాగవేణి దంపతులు, చిరంజీవులు ఉమామహేశ్వరి, రమ్యశ్రీ, దీపక్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్ రూపంలో పొందారు. అనంతరం మరొక కుటుంబం స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నారు శ్రీ నాగిరెడ్డి సురేష్ బాబు, శ్రీమతి రత్నం గారు, పెదబాబు ఉమామహేశ్వరరావు, కోడలు మీనాక్షి, మనవడు దుర్గా ఉమాభరత్, చిన్న కుమారుడు ఉమాకాంత్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్ రూపంలో పొందారు శ్రీ నాగిరెడ్డి సురేష్ బాబు, శ్రీమతి రత్నం దంపతులు, కుటుంబ సభ్యులు ఉమామహేశ్వరరావు, మీనాక్షి, దుర్గా ఉమాభరత్, ఉమాకాంత్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సును పొందడం జరిగింది. అనంతరం మరొక కుటుంబం స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్న శ్రీ జక్కుల వేణుగోపాల్, శ్రీమతి రమాకుమారి దంపతులు, కుమార్తె ఋష్యశ్రీ, అల్లుడు సాయి కృష్ణ, మనవలు నైషశ్రీ కృష్ణ, నీహిరా కృష్ణ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్ రూపంలో పొందారు శ్రీ జక్కుల వేణుగోపాల్, శ్రీమతి రమాకుమారి దంపతులు, ఋష్యశ్రీ, సాయి కృష్ణ, నైషశ్రీ కృష్ణ, నీహిరా కృష్ణ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్ రూపంలో పొందారు. అదేవిధంగా కొవ్వూరు నుండి స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ తోట వెంకటేశ్వరరావు, శ్రీమతి కనకదుర్గ దంపతులు, చిరంజీవి పవన్ కళ్యాణ్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్ రూపంలో పొందారు శ్రీ తోట వెంకటేశ్వరరావు, శ్రీమతి కనకదుర్గ దంపతులు, వారి కుమారుడు పవన్ కళ్యాణ్ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసరింప చేయడం జరిగింది. పరమ పవిత్రమైన కార్తీక మాస అంతర్జాల పర్యటనలో స్వామివారిని సాల్వలతో సత్కరించినటువంటి వారు శ్రీ కీర్తి సుబ్బారావు, శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, రాజమహేంద్రవరం శ్రీ నూనె కలికిమూర్తి, శ్రీమతి ఈశ్వరి, చిరంజీవి ఉమామహేశ్వరి కుటుంబ సభ్యులు, రాజమహేంద్రవరం శ్రీ కాండ్రేగుల ఈశ్వరరావు, శ్రీమతి లక్ష్మీబాయి, వారి కుమారుడు సాయి ఉత్తేజ్, వారి అమ్మాయి ఉమారాజేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు, రాజమహేంద్రవరం శ్రీ వానపల్లి వెంకటరామారావు, శ్రీమతి కళావతి మరియు వారి కుటుంబ సభ్యులు, రాజమహేంద్రవరం శ్రీ రేఖా సత్యనారాయణ, శ్రీమతి బాలభారతి, కుమారుడు సూర్యతేజ్ పణిరాజ్, కోడలు కిరణ్మయి, మనవరాలు ఆధ్యాకృష్ణ మరియు వారి కుటుంబ సభ్యులు, రాజమహేంద్రవరం శ్రీ పేరుచర్ల సత్యసుబ్బరాజు, శ్రీమతి శ్వేత, చిరంజీవి ఉమాపూజిత, శ్రీమతి సూర్యకాంతం, శ్రీమతి సత్యవతి మరియు వారి కుటుంబ సభ్యులు, విశాఖపట్నం శ్రీ స్వర్గీయ వత్సవాయ్ బుచ్చి గోపాలరాజు, శ్రీమతి అనంతలక్ష్మి, కుమారుడు వంశీవర్మ,
కోడలు ఉదయ కుమారి మరియు వారి కుటుంబ సభ్యులు విశాఖపట్నం. డాక్టర్ పద్మావతి గారు, వారి తండ్రి గారు సంజీవరాజు గారు మరియు వారి కుటుంబ సభ్యులు ఆకివీడు. శ్రీ అన్నారెడ్డి సోమరాజు, శ్రీమతి గీత, వారి కుమారుడు కృష్ణకాంత్, కోడలు యశోద, మనవళ్ళు ఉషశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులు హైదరాబాద్. శ్రీ పోతంశెట్టి పార్థసారథి, శ్రీమతి భువనేశ్వరి, చిరంజీవులు విద్యాక్షరి, యశ్విత మరియు వారి కుటుంబ సభ్యులు రాజమహేంద్రవరం. శ్రీమతి కలిదిండి ప్రభావతి గారు, వారి అబ్బాయి ఆంజనేయరాజు, కుమార్తెలు చిట్టి, రాణి మరియు వారి కుటుంబ సభ్యులు పొలమూరు. శ్రీ విఎస్విఎన్ఎస్ ప్రసాద్, శ్రీమతి కనకరత్నం, వారి అమ్మాయిలు సరయు, చార్మి మరియు వారి కుటుంబ సభ్యులు హైదరాబాద్. శ్రీ కొల్ల నేతాజీ, శ్రీమతి దీపిక, వారి అమ్మాయిలు లక్కీ, రూహి మరియు వారి కుటుంబ సభ్యులు దుబాయ్. శ్రీ కుసుమంచి సత్య శ్రీనివాసరావు, శ్రీమతి సత్యవాత దంపతులు, వారి కుమారులు రామ్ కుమార్, రాజ్ కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులు రాజమహేంద్రవరం. శ్రీ మోపిదేవి కాశీ విశ్వనాథం, శ్రీమతి వెంకటరమణ, వారి కుమారుడు శేష్ కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులు రాజమహేంద్రవరం. శ్రీ ఉప్పలపాటి నీలాద్రిరాజు, శ్రీమతి శ్రీదేవి, చిరంజీవి ప్రణయ్ వర్మ మరియు వారి కుటుంబ సభ్యులు రాజమహేంద్రవరం. శ్రీ పి విజయరామరాజు, వారి కుమారుడు జయకృష్ణరాజు, కోడలు కీర్తన, మనవరాలు ప్రనూష, శ్రీమతి సచివతి మరియు వారి కుటుంబ సభ్యులు విశాఖపట్నం. శ్రీ దాట్ల వెంకటకృష్ణ వర్మ, శ్రీమతి ఉమాదేవి, చిరంజీవి సుశ్రిత్ అఖిల్ వర్మ మరియు వారి కుటుంబ సభ్యులు విశాఖపట్నం. శ్రీ సోమరోతు రవికుమార్, శ్రీమతి సత్యమణి, చిరంజీవులు కుమారి లక్ష్మీ సుధా, కుమారి సుప్రియ, నాగమహేశ్వరి కుటుంబ సభ్యులు కొత్తపట్టి సీమ. శ్రీ పసల గగన్దీప్, శ్రీమతి భాగ్యరేఖ కుటుంబ సభ్యులు హైదరాబాద్. శ్రీ కుంచే రాజేష్, శ్రీమతి రమ్య, చిరంజీవులు శ్రీకర్ ధనుష్, అరవింద్ ఆర్యన్ కుటుంబ సభ్యులు విశాఖపట్నం. శ్రీ దిరుసుమల్లి దొరయ్య, శ్రీమతి వీర్రాఘవులు, కుమార్తె ఉమామహేశ్వరి, అల్లుడు సత్యనారాయణ కుటుంబ సభ్యులు తణుకు. శ్రీ మేణ్ణి సత్తిపండు, శ్రీమతి రత్నం మరియు వారి అబ్బాయిలు, కోడళ్ళు, మనవలు మరియు వారి కుటుంబ సభ్యులు ధవళేశ్వరం. జీవనది ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీమతి ఇంటి లక్ష్మీదుర్గ స్వామివారు ఆశీస్సులు కోరుతూ సాల్వాతో సత్కరించుకున్నారు హైదరాబాద్. శ్రీ తోట శ్రీనివాస్, శ్రీమతి అచ్యుతాంబ, చిరంజీవి సుధీర్ నాయుడు మరియు వారి కుటుంబ సభ్యులు నిడదవోలు. శ్రీమతి మిరియాల వీరకమల, చిరంజీవులు హేమంత్, కులదీప్, వంశీకృష్ణ కుటుంబ సభ్యులు కొవ్వూరు. శ్రీ షేక్ గాలిబ్ షరీఫ్, శ్రీమతి జహేదా జుహేదా బేగం, చిరంజీవులు కరిష్మా, ముషరఫీ బేగం కుటుంబ సభ్యులు పందలపాక. శ్రీ షేక్ లాల్ బాషా సాహెబ్, శ్రీమతి సాహిదా బేగం, చిరంజీవులు ఖాజా హుస్సేన్, హర్షియా సుల్తానా, తండ్రి మొహమ్మద్ యూసఫ్ షరీఫ్ మరియు వారి కుటుంబ సభ్యులు పెనకరమెట్ట. శ్రీ షేక్ మాలిక్, శ్రీమతి మీరాజీ, చిరంజీవులు లాల్ మీరా అహ్మద్ కుటుంబ సభ్యులు రాజమహేంద్రవరం. శ్రీ కోసూరి వెంకట రామానుజారావు, శ్రీమతి హేమలత లక్ష్మి, వారి కుమారుడు సత్యనారాయణ, కోడలు దివ్యవాణి మరియు వారి కుటుంబ సభ్యులు కాటకోటేశ్వరం. శ్రీ సీరం నాగేశ్వరరావు, శ్రీమతి వీరలక్ష్మి, కుమారుడు వెంకటకృష్ణ, కోడలు వారుణి రత్నశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులు రాజమహేంద్రవరం. శ్రీ యాండ్ర సూర్యనారాయణ, శ్రీమతి శ్రీవల్లి, చిరంజీవి ఉషాకిరణ్ మరియు వారి కుటుంబ సభ్యులు సామర్లకోట. ఈ విధంగా స్వామివారిని సాల్వలతో సత్కరించినటువంటి 50 మందికి కూడా స్వామి మహోన్నతమైనటువంటి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించడం జరిగింది. మరి ఈ విధంగా స్వామివారిని సాల్వలతో సత్కరించినటువంటి శ్రీ కీర్తి సుబ్బారావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, నూనె కలికిమూర్తి గారికి, వారి కుటుంబ సభ్యులకి, కాండ్రేగల ఈశ్వరరావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, వానపల్లి వెంకటరామారావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, రేఖా సత్యనారాయణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, పేరుచర్ల సత్య సుబ్బరాజు గారికి, వారి కుటుంబ సభ్యులకి, స్వర్గీయ వత్సవాయి బుచ్చి గోపాలరాజు గారికి, వారి కుటుంబ సభ్యులకి, డాక్టర్ పద్మావతి గారికి, వారి కుటుంబ సభ్యులకి, అన్నోరెడ్డి సోమరాజు గారికి, వారి కుటుంబ సభ్యులకి, పోతంశెట్టి పార్థసారథి గారికి, వారి కుటుంబ సభ్యులకి, కలిదిండి ప్రభావతి గారికి, వారి కుటుంబ సభ్యులకి, విఎస్విఎన్ఎస్ ప్రసాద్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, కొల్లా నేతాజీ గారికి, వారి కుటుంబ సభ్యులకి, కుసుమంచి సత్య శ్రీనివాసరావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, మోపిదేవి కాశీ విశ్వనాథం గారికి, వారి కుటుంబ సభ్యులకి, ఉప్పలపాటి నీలాద్రిరాజు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ పి విజయరామరాజు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ దాట్ల వెంకటకృష్ణ వర్మ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ సోమరావు రవికుమార్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ పసలా గగన్దీప్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ కుంచే రాజేష్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ దిరుసుమల్లి దొరయ్య గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ మేణ్ణి సత్తిపండు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి ఇంటి లక్ష్మీదుర్గ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ తోట శ్రీనివాస్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి మిరియాల వీరకమల్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, షేక్ గాలిబ్ షరీఫ్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, షేక్ లాల్ బాషా సాహిబ్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, షేక్ మాలిక్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ కోసూరి వెంకట రామానుజారావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ సిరం నాగేశ్వరరావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ ఎండ్రు సూర్యనారాయణ గారికి, వారి కుటుంబ సభ్యులకి. ఈ విధంగా
హార్దిక సాల్వాలతో సత్కరించినటువంటి 50 మంది కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం స్వామి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ ఎంఆర్కే రాజు, శ్రీమతి సుశీల మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ శ్రీధరాల వెంకటరాజు, శ్రీమతి అచ్యుతాంబ కుటుంబ సభ్యులు, శ్రీ వనపర్తి సత్యనారాయణ, శ్రీమతి రాధిక మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఆకాశ్ నాగలింగేశ్వరరావు, శ్రీమతి పార్వతీ కుటుంబ సభ్యులు, శ్రీ మేడిపోయిన జగదీశ్వరరావు, శ్రీమతి మల్లేశ్వరి కుటుంబ సభ్యులు, శ్రీ గండ్రోత్ వెంకటరామారావు, శ్రీమతి బేబీ సరోజ కుటుంబ సభ్యులు, శ్రీమతి సోమరావుత్ వెంకటరమణమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ నీలం మంగాపతిరావు, శ్రీమతి వరలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ జెల్లి శ్రీనివాసు, శ్రీమతి లక్ష్మీ సుకన్య కుటుంబ సభ్యులు, శ్రీమతి రాజాన రాజులమ్మ వారి అబ్బాయి రమణ కుటుంబ సభ్యులు, శ్రీమతి కొనుమూరి శ్రీలక్ష్మి గారు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గురజాల వెంకటకిషోర్ వర్మ, శ్రీమతి విజయలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ నల్లి సత్యనారాయణ, శ్రీమతి సత్య కుటుంబ సభ్యులు, శ్రీ కొంజం సతీష్, శ్రీమతి అనంతలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ వర్ధినేడి భాను వారి కుటుంబ సభ్యులు, శ్రీ చింతపల్లి అప్పారావు మాస్టరు, శ్రీమతి అప్పలరాజు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కొండలరావు, శ్రీమతి ఉమామహేశ్వరి వారి కుటుంబ సభ్యులు నిడదవోలు, శ్రీ ఉప్పలపాటి సీతారామరాజు, శ్రీమతి ఆశా కుటుంబ సభ్యులు హైదరాబాదు, శ్రీ పాకలపాటి విజయ్, శ్రీమతి చైతన్య కుటుంబ సభ్యులు విశాఖపట్నం, శ్రీ దిరిసిమల్లి నరేష్ గారు, శ్రీమతి నాగలక్ష్మి కుటుంబ సభ్యులు కొత్తపేట, శ్రీ దాట్ల రఘునాథరాజు, శ్రీమతి సచివతి కుటుంబ సభ్యులు గుర్రాజుపేట, శ్రీ గణపతిరాజు కృష్ణవర్మ, శ్రీమతి అంబికా కుటుంబ సభ్యులు విశాఖపట్నం, శ్రీమతి లాపర్తి రత్నం గారు వారి కుటుంబ సభ్యులు ఏలూరు, శ్రీ పెద్దిరెడ్డి సత్యనారాయణ, శ్రీమతి సచివతి కుటుంబ సభ్యులు రాజమహేంద్రవరం, శ్రీమతి సాగి జ్యోతి కుమార్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు తాళ్రేవు, శ్రీమతి స్వర్గీయ భూపతిరాజు సుభద్రమ్మ గారు వారి అమ్మాయిలు మరియు వారి కుటుంబ సభ్యులు విశాఖోడేరు, శ్రీ కోన వెంకటేశ్వరరావు, శ్రీమతి పద్మ మరియు వారి కుటుంబ సభ్యులు రాజమహేంద్రవరం, శ్రీ విఎస్ఎన్ రాజు, శ్రీమతి రమాదేవి, చిరంజీవి సందీప్ వర్మ మరియు వారి కుటుంబ సభ్యులు విశాఖపట్నం, శ్రీ ఏల్చూరి వీరదుర్గా శ్రీధర్ గారు, శ్రీమతి సరస్వతి గారు మరియు వారి కుటుంబ సభ్యులు రాజమహేంద్రవరం. ఈ విధంగా స్వామివారి యొక్క మహోన్నతమైనటువంటి హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామివారిని అభౌతికంగా వారి గృహాలకి ఆహ్వానించుకుని సత్కరించుకున్నటువంటి మొదటి కుటుంబం శ్రీ అల్లూరి సత్యనారాయణరాజు, శ్రీమతి దుర్గావతి వారి కుటుంబ సభ్యులు ఉషాకిరణ్, ఉమా తేజస్విని, సూర్యనారాయణరాజు గారు, స్వర్గీయ సుభద్రమ్మ గారు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభూతంగా ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసి నాశస్వరూపులు పొందారు. అనంతరం శ్రీ దంతులూరి కృష్ణరాజు, శ్రీమతి సుశీల దంపతులు వారి కుటుంబ సభ్యులు రవితేజ వర్మ, దీప్తి వర్మ, తనీష్ వర్మ, రాజీవ్ వర్మ, అన్నపూర్ణ, చిరంజీవి ఆద్విక్ వర్మ, చిరంజీవి ఋత్విక్ వర్మ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభూతంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపాలు పొందారు. అనంతరం శ్రీ పిల్లా కలికిమూర్తి, శ్రీమతి నాగవేణి దంపతులు కుటుంబ సభ్యులు ఉమామహేశ్వరి, రమ్యశ్రీ, దీపక్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును స్వాల్వాలతో సత్కరించుకున్న అనంతరం స్వామివారి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్వరూపాలు పొందారు. అనంతరం శ్రీ నాగిరెడ్డి సురేష్ బాబు, శ్రీమతి రత్నం దంపతులు, ఉమామహేశ్వరరావు, మీనాక్షి, మనవడ దుర్గా ఉమాభరత్, ఉమాకాంత్ మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామివారి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సుని స్వామివారిని సాల్వలతో సత్కరించిన అనంతరం పొందడం జరిగింది. అదేవిధంగా రాజమహేంద్రవరం నుండి శ్రీ జక్కుల వేణుగోపాల్, శ్రీమతి రమాకుమారి దంపతులు, కుమార్తె ఋష్యశ్రీ, అల్లుడు సాయి కృష్ణ, నైష శ్రీకృష్ణ, నీహిరా కృష్ణ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభూతంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపులో పొందారు. అనంతరం శ్రీ తోట వెంకటేశ్వరరావు, శ్రీమతి కనకదుర్గా దంపతులు వారి కుమారుడు పవన్ కళ్యాణ్ మరియు వారి కుటుంబ సభ్యులు కూడా స్వామిని అభూతంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన పొందారు. ఈ విధంగా పైన చెప్పుకున్నటువంటి 6 కుటుంబాల వారు కూడా స్వామివారి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో పొందడం జరిగింది. అనంతరం సాల్వాలతో సత్కరించుకున్నటువంటి శ్రీ కీర్తి సుబ్బారావు గారు కుటుంబ సభ్యులు, శ్రీ నూనె కలికిమూర్తి గారు కుటుంబ సభ్యులు, కాండ్రేగల ఈశ్వరరావు గారు కుటుంబ సభ్యులు, వానపల్లి వెంకటరామారావు గారు కుటుంబ సభ్యులు, రేఖా సత్యనారాయణ గారు కుటుంబ సభ్యులు, పేరుచెర్ల సత్యసుబ్బరాజు గారు కుటుంబ సభ్యులు, స్వర్గీయ వత్సవాయి బుచ్చిగోపాలరాజు గారు కుటుంబ సభ్యులు, డాక్టర్ పద్మావతి గారు కుటుంబ సభ్యులు, అన్నవరెడ్డి సోమరాజు గారు కుటుంబ సభ్యులు, పోతంశెట్టి పార్థసారథి గారు కుటుంబ సభ్యులు, శ్రీమతి కలిదిండి ప్రభావతి గారు కుటుంబ సభ్యులు, బిఎస్విఎన్ఎస్ ప్రసాద్ గారు కుటుంబ సభ్యులు, కొల్లా నేతాజీ గారు కుటుంబ సభ్యులు, కుస్మంచి సత్య శ్రీనివాసరావు గారు కుటుంబ సభ్యులు, మోపిదేవి కాశీ విశ్వనాథం గారు కుటుంబ సభ్యులు, ఒప్పలపాటి నీలాద్రిరాజు గారు కుటుంబ సభ్యులు, పి విజయరామరాజు గారు కుటుంబ సభ్యులు, దాట్ల వెంకటకృష్ణ వర్మ గారు కుటుంబ సభ్యులు,
శ్రీ సోమరావుతు రవికుమార్ గారి కుటుంబ సభ్యులు, శ్రీ పసల గగన్దీప్ గారి కుటుంబ సభ్యులు, శ్రీ కుంచే రాజేష్ గారి కుటుంబ సభ్యులు, శ్రీ దిర్సిమల్లి దొరయ్య గారి కుటుంబ సభ్యులు, శ్రీ మేణ్ణి సత్యపండి గారి కుటుంబ సభ్యులు, వీరందరికీ కూడా ఆ స్వామి మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో ప్రసాదించడం జరిగింది. వీరితో పాటు ధవళేశ్వరం శ్రీ హైదరాబాద్ శ్రీమతి ఇంటి లక్ష్మీ దుర్గ గారు వారి కుటుంబ సభ్యులు, నిడదవోలు శ్రీమతి అచ్యుతాంబ గారు, శ్రీ తోట శ్రీనివాస్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు, తర్వాత శ్రీమతి మిరియాల వీరకమల్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు, షేక్ గాలిబ్ షరీఫ్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు, షేక్ లాల్ బాషా సాహెబ్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు, షేక్ మాలిక్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కోసూరు వెంకట రామానుజరావు గారు వారి కుటుంబ సభ్యులు, శీరం నాగేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులు, యాండ్రు సూర్యనారాయణ గారు మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా స్వామిని సాల్వాలతో సత్కరించినటువంటి 50 మంది కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది రాజమహేంద్రవరం మరియు పరిసర గ్రామాలు పట్టణాల యొక్క సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూప చేసిన ఆశీస్సు రూపంలో ప్రసాదించారు. అనంతరం కొత్త తొంగపాడు నుండి స్వామివారిని యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ అత్తి రామ్ సూర్యనారాయణ, శ్రీమతి సూర్యకుమారి మరియు వారి కుటుంబ సభ్యులు, కొత్త తొంగపాడు ఆశ్రమ శాఖ సభ్యులు అంతా కూడా హారతి కార్యక్రమంలో పాల్గొని స్వామి ఆశీస్సులు పొందారు. ఈ విధంగా కొత్త తొంగపాడు నుంచి ఆశ్రమ హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శ్రీ అత్తి రామ్ సూర్యనారాయణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, తొంగపాడు సభ్యులకి అందరికీ కూడా స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించడం జరిగింది. అనంతరం ఆ స్వామిని వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి సీతానగరం సభ్యుల్లో మొదటి కుటుంబం శ్రీ చౌటుపల్లి ఆదివిష్ణు, శ్రీమతి వెంకట పద్మ, చిరంజీవులు ఉషా కిరణ్, ఉమా జహరా మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వాలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ చౌటుపల్లి ఆదివిష్ణు గారు, శ్రీమతి వెంకట పద్మ దంపతులు, చిరంజీవులు ఉషా కిరణ్, ఉమా జహరా మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా. అదేవిధంగా రెండవ కుటుంబం స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నారు. శ్రీ తోరం చక్రం గారు, శ్రీమతి సుందరమ్మ గారు మరియు వారి కుటుంబ సభ్యులు, శోభన్ బాబు, బ్రహ్మాజీ, సాయి రమాదేవి, నాగపావని మనవరాలు చిరంజీవి, జహీరా మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వాలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ తోరం చక్రం గారు, శ్రీమతి సుందరమ్మ గారు, వారి తనయులు శోభన్ బాబు, బ్రహ్మాజీ, కోడళ్ళు సాయి రమాదేవి, నాగపావని మనవరాలు చిరంజీవి, జహీరా మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా. అనంతరం స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి మూడవ కుటుంబం శ్రీ వంటపాటి సూరిబాబు, శ్రీమతి భూలక్ష్మి దంపతులు, చిరంజీవులు అఖిల్ సాయి కృష్ణ, రమ్యశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వాలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ వంటపాటి సూరిబాబు, శ్రీమతి భూలక్ష్మి దంపతులు, అఖిల్ సాయి కృష్ణ, రమ్యశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా. అనంతరం నాలుగవ కుటుంబం స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నారు. శ్రీ ముమ్మిడి విష్ణు గారు, శ్రీమతి రాఘవ దంపతులు, చిరంజీవి ఉమేష్ కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వాలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ ముమ్మిడి విష్ణు గారు, శ్రీమతి రాఘవ దంపతులు, చిరంజీవి ఉమేష్ కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా. అనంతరం స్వామివారిని సాల్వాలతో సత్కరించిన సీతానగరం సభ్యులు శ్రీ యాండ్ర వెంకటరమణ, శ్రీమతి గంగా కిషోర్ సతీష్, రేణుక మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ అనాసల నారాయుడు, శ్రీమతి దేవి, ఉమామేశ్వరరావు, నాగశివ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా స్వామివారిని సాల్వాలతో సత్కరించిన రెండు కుటుంబాల్లో శ్రీ యాండ్ర వెంకటరమణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, రెండవ కుటుంబం శ్రీ అనాసల నారాయుడు గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న సీతానగరం సభ్యులు శ్రీమతి చౌటుపల్లి చంద్రావతి గారు, వారి అబ్బాయి వెంకటేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ చౌటుపల్లి సాంబశివరావు, శ్రీమతి ధనలక్ష్మి గారు, వారి కుటుంబ సభ్యులు, శ్రీ రేఖ వెంకటేశ్వరరావు, శ్రీమతి అనంతలక్ష్మి గారు కుటుంబ సభ్యులు, శ్రీ కవల కోటేశ్వరరావు, శ్రీమతి భవానీ గారు కుటుంబ సభ్యులు, శ్రీ చౌటుపల్లి గంగారావు గారు, శ్రీమతి సూర్యావతి గారు కుటుంబ సభ్యులు, శ్రీ ఆకుల వీర్రాజు, శ్రీమతి ఉమాకుమారి కుటుంబ సభ్యులు, శ్రీ యాండ్ర అర్వాలు, శ్రీమతి భవానీ గారు కుటుంబ సభ్యులు, శ్రీ బూరెడ్డి నాగ వెంకట్రావు, శ్రీమతి వరలక్ష్మి గారు మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా సీతానగరం నుంచి హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామివారిని అభౌతికంగా వారి గృహాలకు ఆహ్వానించుకున్నటువంటి 4 కుటుంబాల్లో మొదటి కుటుంబం శ్రీ చౌటుపల్లి ఆదివిష్ణు, శ్రీమతి వెంకట పద్మ దంపతులు, చిరంజీవులు ఉషా కిరణ్, ఉమా జహరా మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా
స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూప చేసిన ఆశీస్వరూపులు పొందారు. అనంతరం రెండవ కుటుంబం శ్రీ తోరం చక్రం గారు, శ్రీమతి సుందరమ్మ గారు, వారి తనయులు శోభన్ బాబు, బ్రహ్మాజీ, కోడళ్ళు సాయి రమాదేవి, నాగపావని, మనవరాలు చిరంజీవి జహీరా మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. మూడో కుటుంబం శ్రీ వంటపాటి సూరిబాబు, శ్రీమతి భూలక్ష్మి దంపతులు చిరంజీవులు అఖిల్ సాయి కృష్ణ, రమ్యశ్రీ కుటుంబ సభ్యులు కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ వంటపాటి సూరిబాబు, శ్రీమతి భూలక్ష్మి దంపతులు చిరంజీవులు అఖిల్ సాయి కృష్ణ, రమ్యశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులు. నాలుగో కుటుంబం శ్రీ ముమ్ముడి విష్ణు, శ్రీమతి రాఘవ దంపతులు చిరంజీవి ఉమేష్ కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూప తేజస్సును పొందారు. ఈ విధంగా సీతానగర్లో 4 కుటుంబాల వారు కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని ఆశీస్సులు పొందిన అనంతరం స్వామివారిని సాల్వలతో సత్కరించినటువంటి సీతానగరం కుటుంబ సభ్యుల్లో మొదటి కుటుంబం శ్రీ ఎండ్ర వెంకటరమణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ అనాసల నారాయణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, ఈ 2 కుటుంబాల వారికి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం సీతానగరం నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం జేగూరుపాడు నుండి స్వామివారిని సాల్వలతో సత్కరించినటువంటి వారు శ్రీ నాగం వీర్రాజు, శ్రీమతి లక్ష్మి, కుమారుడు శ్రీనివాసు, కోడలు సత్యశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులు. రెండవ కుటుంబం పాటంశెట్టి బేబీ మంజుల, కుమారుడు సత్యకిరీటి, కోడలు వినీత, చిరంజీవులు వీక్ష, చిద్విలాష్ మరియు వారి కుటుంబ సభ్యులు. మూడవ కుటుంబం శ్రీ ఏచూరి శ్రీరామచంద్రమూర్తి, శ్రీమతి లక్ష్మీ ప్రసన్న, కుటుంబ సభ్యులు కడిపలంక. నాలుగవ కుటుంబం అనిశెట్టి వేణుగోపాల స్వామి, శ్రీమతి హనుమ, చిరంజీవులు స్వప్నాంజలి, ఉమాచరణ్, సత్యగణపతి మరియు వారి కుటుంబ సభ్యులు. బొర్రిలంక తర్వాత కడియపులంక నుంచి అనిశెట్టి యేసు గారు, శ్రీమతి వాణి, చిరంజీవులు సాయి, మణికంఠ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా స్వామివారిని సాల్వలతో సత్కరించుకున్నటువంటి శ్రీ నాగం వీర్రాజు గారి కుటుంబ సభ్యులకి, పాటంశెట్టి బేబీ మంజుల గారి కుటుంబ సభ్యులకి, శ్రీ ఏచూరి శ్రీరామచంద్రమూర్తి గారి కుటుంబ సభ్యులకి, అనిశెట్టి వేణుగోపాల స్వామి గారి కుటుంబ సభ్యులకి, అనిశెట్టి యేసు గారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈ శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న కడియపు లంక సభ్యులు అందరికీ కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. కడియపు లంకలో హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సభ్యులందరికీ కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం జేగూరుపాడు నుండి స్వామివారిని సాల్వలతో సత్కరించినటువంటి 3 కుటుంబాల్లో మొదటి కుటుంబం శ్రీ గ్రంథి త్రిమూర్తులు, శ్రీమతి కనక మహాలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. రెండవ కుటుంబం శ్రీ బోడపాటి వెంకటేశ్వరరావు, శ్రీమతి వీరకాసులు, వారి అబ్బాయి మణికంఠకు వివాహం కుదిరిన సందర్భంగా స్వామివారి ఆశీస్సులు కోరుతూ రెండవ కుటుంబం. మూడవ కుటుంబం శ్రీ వనమాలి సూరిబాబు, శ్రీమతి బేబీ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ 3 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ గ్రంథి త్రిమూర్తులు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ బోడపాటి వెంకటేశ్వర వారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ వనమాలి సూరిబాబు గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం తొర్రేడు నుండి స్వామివారిని సాల్వలతో సత్కరించినటువంటి వారు శ్రీ బొడ్డు కాశీ విశ్వనాథం, శ్రీమతి సూర్యకుమారి, వారి అమ్మాయిలు శ్రీమతి ఉమాలావణ్య కుమారి, ఉమా ప్రవల్లిక మరియు వారి కుటుంబ సభ్యులు. రాయవరం నుండి శ్రీ బొడ్డపాటి శ్రీనివాసు, శ్రీమతి రూపావాణి, వారి అమ్మాయిలు ఉమా, సంపది, స్వర్ణశారద మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా స్వామిని సాల్వలతో సత్కరించినటువంటి మొదటి కుటుంబం శ్రీ బొడ్డు కాశీ విశ్వనాథం గారికి, వారి కుటుంబ సభ్యులకి, రాయవరం నుండి శ్రీ బొడ్డపాటి శ్రీనివాస్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, 2 కుటుంబాల వరకు కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి శుభాశీస్సులు లభించుగాక. అనంతరం పాలకొల్లు నుండి స్వామిని సాల్వలతో సత్కరించినటువంటి శ్రీ చొక్కా రవికుమార్, శ్రీమతి గౌతమి లక్ష్మి, వారి చిరంజీవులు ఉమేష్ కుమార్, మురళీకృష్ణ మరియు వారి కుటుంబ సభ్యులు. ఉండరాజు వారి నుండి స్వామిని సాల్వలతో సత్కరించినటువంటి శ్రీమతి కారుమూరి సత్యమహాలక్ష్మి, వారి అమ్మాయి సంధ్యాదేవి, మనవరాలు ఉమా సమాన్విత మరియు వారి కుటుంబ సభ్యులు. తొర్రేడు నుండి శ్రీ ఉప్పులూరి వెంకట్రావు, శ్రీమతి భవానీ, కుమారుడు ఉమామహేష్ కుమార్, ఉమామహేష్ కుమారి, ఉమామహేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు. తొర్రేడు నుండి ఈ విధంగా స్వామిని సాల్వలతో సత్కరించుకున్నటువంటి శ్రీ చక్క రవికుమార్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి కారుమూరి సత్యమహాలక్ష్మి గారికి, వారి కుటుంబ సభ్యులకి, ఉప్పులూరి వెంకట్రావు గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు లభించుగాక. ఇక తొర్రేడు నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న మొదటి కుటుంబం శ్రీ కారుమూరి సూర్యభగవాన్, శ్రీమతి భాగ్య అచ్యుతాంబ మరియు వారి కుటుంబ సభ్యులు. రాజబొమ్మంగ నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న
స్వామి రాజవమ్మంగి నుండి స్వామిని సాల్వాలతో సత్కరించుకున్నటువంటి మొదటి కుటుంబం శ్రీ మరిసే నాగేశ్వరరావు మాస్టారు, శ్రీమతి అమ్మాజీ, కుమారుడు వీర వెంకట సత్యనారాయణ, కోడలు పావని, కుమార్తె స్వాతి, అల్లుడు సురేంద్ర, మనవరాలు మోక్ష తేజశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని సాల్వతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో పొందారు. రెండో కుటుంబం శ్రీ చేకూరి నాగరాజు, శ్రీమతి అమ్మాజీ, అప్పారావు గారు, రాజులమ్మ, చిరంజీవులు శైలజాదేవి, ఉమామేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు హైదరాబాద్. వీరు కూడా స్వామిని సాల్వతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు పొందడం జరిగింది. ఏ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తొర్రేడు సభ్యులకి స్వామి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం రాజవమ్మంగి నుండి స్వామివారి యొక్క స్వామివారిని సాల్వాలతో సత్కరించుకున్నటువంటి శ్రీ మరిసే నాగేశ్వర వారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ చేకూరి నాగరాజు గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు శ్రీ చేకూరి నాగరాజు, శ్రీమతి అమ్మాజీ మరియు వారి కుటుంబ సభ్యులు రాజవమ్మంగి. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ చేపూరి నాగరాజు గారి కుటుంబ సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ఈ విధంగా రాజమహేంద్రవరం డివిజన్లో ఆ స్వామివారి యొక్క మహోన్నతమైనటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవడానికి ఎంతో కృషి చేసినటువంటి రాజమహేంద్రవరం డివిజన్ కన్వీనర్ శ్రీ డి కృష్ణరాజు గారికి, చౌటుపల్లి ఆదివిష్ణు గారికి, అత్తి రామసూర్యనారాయణ గారికి, గ్రంథి త్రిమూర్తులు గారికి, జేగూర్పాడు శ్రీనివాస్ గారికి, మరిసే నాగేశ్వరరావుకి, ఇంకా అనేక గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ఉన్నటువంటి కార్యకర్తలకి, సభ్యులకి, వారందరికీ కూడా ఎంతో కృషి చేసినటువంటి కార్యక్రమం అంతా కూడా విజయవంతం అవడానికి ఎంతో కృషి చేసినటువంటి ఆయా గ్రామాలు, పట్టణాలు, నగరాలు, మహానగరాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు, సభ్యులందరికీ కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సు లభించుగాక. అదేవిధంగా ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కన్వీనర్ శ్రీ గోసుల రమణ గారికి కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి శుభాశీస్సులు లభించుగాక. ఇప్పుడు హారతి అంతా లేచి నిలబడి హారతి పళ్ళెం పట్టుకుని హారతి వెలిగించి స్వామి యందు పూర్తి లక్ష్యంతో హారతి కార్యక్రమంలో పాల్గొనండి. హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గై కొనుము స్వామి హారతి జయ జయ హారతి నీరాజనములుని పేరు పేరున గూర్చి నీరాజనములుని పేరు పేరున గూర్చి ఆరాధించుచు భక్తి నర్పించు కర్పూర హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గై కొనుము స్వామి హారతి జయ జయ హారతి పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు కరములు మోక్షి ఈ విరి పళ్ళేరములని హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గై కొనుము స్వామి హారతి జయ జయ హారతి పరతత్వ
గురు నరసింహటులనిదిగో హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి. మీరు మీ కుటుంబ సభ్యులందరూ హారతనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించండి. స్వామివారి దివ్య ఆశీస్సులతో ఎంతో వైభవంగా నిర్వహింపబడిన ఈనాటి కార్తీక మాస అంతర్జాల సభ ఇంతటితో ముగిసినది. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. శుభం.